ఇక్కడ వందన టెన్షన్‌గా హీరా కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. హీరా విరూపాక్షతో కలిసి వెళ్ళడం వందన కళ్ళారా చూసింది. వెంటనే వాళ్ళ వెనకాలే వెళ్ళడానికి ప్రయత్నించింది. కానీ అప్పటికే విరూపాక్ష హీరాను కారులో ఎక్కించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాళ్ళు వెళ్ళిపోయిన వైపు అయోమయంగా చూస్తూ వందన అక్కడే నిలబడిపోయింది. కనీసం నాకు కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది అక్క? నా దగ్గర ఫోన్ కూడా లేదు. అసలు ఎక్కడికి వెళ్తున్నా కూడా నాకు చెప్పలేదు అని మనసులో అనుకుంటూ టెన్షన్ పడింది. మొదట హీరా కాసేపటికి తిరిగి వస్తుందని అనుకుంది. కానీ చాలా సమయం గడిచిపోయినా హీరా తిరిగి రాలేదు. దాంతో వందనకు మరింత భయం మొదలైంది. అప్పుడే కొంత దూరంలో రుద్ర వేరే వాళ్ళతో మాట్లాడుతుండడం ఆమెకు కనిపించింది. హీరా గురించి రుద్ర సార్కి చెప్పాలి అని అనుకుని వెంటనే సార్ నేను హీరా అక్కతో కలిసి వర్క్ చేస్తూ వెళ్ళింది. హీరా అక్క కొద్దిసేపటి క్రితం విరూపాక్ష సార్తో వెళ్ళారు. అప్పటి నుంచి ఇంకా తిరిగి రాలేదు అని చాలా టెన్షన్గా ఉంది సార్ అని చెప్తుంది వందన. రుద్ర ముఖంలో వెంటనే మార్పు వచ్చింది. వాట్? ఎప్పుడు వెళ్ళింది? దాదాపు 1 అవర్ అవుతుంది సార్. ఓకే, నువ్వు టెన్షన్ పడుకో, నేను చూసుకుంటాను అని చెప్పి రుద్ర వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చాడు. కారులో కూర్చొని వెంటనే తన సెక్యూరిటీ టీంకి కాల్ చేశాడు. టెండర్ ఏరియాలో ఉన్న మొత్తం సీసీటీవీ ఫుటేజ్ నాకు వెంటనే పంపించండి. కొన్ని నిమిషాల్లోనే ఫుటేజ్ రుద్ర ఫోన్కి వచ్చింది. వీడియోను ఓపెన్ చేసిన రుద్రకు హీరా వందనతో మాట్లాడిన తర్వాత విరూపాక్ష కారులో ఎక్కుతున్న దృశ్యం కనిపించింది. కానీ తర్వాత దృశ్యం చూసిన వెంటనే రుద్ర కనుబొమ్మలు ముడుచుకున్నాయి. విరూపాక్ష కారు ఆఫీస్ వైపు వెళ్ళలేదు, వేరే దారిలోకి వెళ్ళిపోయింది. రుద్ర గుండె ఒకసారిగా వేగం కొట్టుకుంది. షిట్! అతను వెంటనే తన మనుషులకి కాల్ చేశాడు. విరూపాక్ష కారు ఎక్కడికి వెళ్ళిందో జీపీఎస్ ద్వారా ట్రాక్ చేయండి. నాకు లొకేషన్ ఇప్పుడే కావాలి. ఎస్ సార్. కొద్దిసేపటికే రుద్ర ఫోన్కు లొకేషన్ వచ్చింది. ఆ లొకేషన్ చూసిన రుద్ర పిడికిలి స్టీరింగ్పై బిగుసుకుంది. విరూపాక్ష అని పళ్ళను బిగించి వెంటనే కారు స్టార్ట్ చేశాడు. కారు వేగంగా ఆ లొకేషన్ వైపు దూసుకెళ్ళింది. స్పీడ్గా కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. కొంతసేపటి తర్వాత ఒక అడవి లాంటి ఏరియా కనిపిస్తూ ఉంది. అక్కడికి వెళ్తూ ఉంటాడు. లోపలికి వెళ్తూనే ఉన్నాడు. పెద్ద పెద్ద షెడ్లు, ఒక ఇల్లు కూడా లేదు. దూరంగా ఒక పాడుపడ్డ బంగ్లా కనిపిస్తూ ఉంది. అక్కడే ఉండొచ్చేమో అని అనుకుంటూ రుద్ర అక్కడికి వెళ్తూ ఉన్నాడు. విరూపాక్ష హీరాతో, సరే నేను చెప్పినట్టు చేస్తే సుఖంగా ఉంటావు నా దగ్గర, లేదంటే వరుసగా అందరి శవాలు నీ ముందు ఉంటాయి అని హీరాను భయపెడుతూ ఉంటాడు. హీరా వణుకుతూ, అది మీరు చెప్పినట్టే నేను చేస్తాను అని ఏడుస్తూ ఉంటుంది. ఓకే గుడ్, పద ఇంటికి వెళ్దాం. రేపు నేను వచ్చి మీ ఇంటికి వచ్చి మన పెళ్లి ప్రపోజల్ గురించి మాట్లాడినప్పుడు నువ్వు ఓకే చెప్పాలి తప్ప వేరే మాట నీ నోటి నుంచి రాకూడదు అని అంటాడు. హీరా దల వంచుకొని అర్థమైంది అని అంటుంది. గుడ్, ఇప్పుడు ఇంటికి వెళ్దామని చెప్పి ఆమెను కారులో ఎక్కించుకొని వెళ్తూ ఉంటాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంట్లో ఎవరికి అనుమానం రాకుండా ఉండేలా హీరాను రోడ్డు పక్కన దింపేశాడు. ఇంట్లో ఏం తెలియనట్టు మేనేజ్ చేయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. హీరా మాత్రం కాసేపు అక్కడే నిలబడి కన్నీళ్లు తుడుచుకుంది. అదే సమయంలో రుద్ర బంగ్లా దగ్గరకు చేరుకున్నాడు. కారు ఆపి లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. కానీ హీరా అక్కడ లేదు. అతని చూపు చుట్టూ తిరిగింది. కొంతమంది రౌడీలు మాత్రమే అక్కడ కూర్చొని ఉన్నారు. రుద్ర వాళ్ళ దగ్గరకు వెళ్ళి గంభీరంగా అడిగాడు, ఇక్కడికి ఒక అమ్మాయిని తీసుకొచ్చారా? రౌడీల్లో ఒకడు ధైర్యంగా ముందుకొచ్చాడు. నువ్వే అడుగురా అని రుద్ర మీదకి వస్తూ ఉంటారు. రుద్ర వాడిని కోపంతో ఒక తన్ను తన్నగానే వెళ్ళి పక్కకు పడిపోతాడు. వాడి నోట్లో నుంచి రక్తం వస్తూ ఉంటుంది. ఆ సీన్ చూసేసరికి అక్కడున్న వాళ్ళందరికీ వణుకు పుట్టి, సార్ మా సార్ ఇక్కడికి ఒక అమ్మాయిని తీసుకొచ్చారు సార్, అమ్మాయిని తీసుకొచ్చి పైకి తీసుకెళ్లారు సార్. తీసుకెళ్ళి అమ్మాయితో ఏదో మాట్లాడి మళ్ళీ కొంతసేపటి తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు సార్ అని రౌడీలు చెప్తూ ఉంటారు. రుద్రకి కోపం కట్టలు తెంచుకుని వస్తూ ఉంది. వెంటనే బయటకు వచ్చి అతని కారు తీసి హీరా ఇంటి వైపు వెళ్తూ ఉన్నాడు. అప్పటికే హీరా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వాళ్ళమ్మ నాన్నలకు డౌట్ రాకుండా కిందికి వచ్చి భోజనం చేసి మళ్ళీ పైకి వెళ్ళిపోయి బాల్కనీలో కూర్చొని ఏడుస్తూ ఉంది. ఆమె చేతిలో రుద్ర ఇచ్చిన వాకీటోకీ ఉంది. రుద్రకి ఫోన్ చేయాలని ఉంది, కానీ చేస్తే ఆ రాక్షసుడు ఏం చేస్తాడో అని ఇంకో పక్క భయంగా కూడా ఉంది.
చివరికి ఆమె ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. రుద్రతో మాట్లాడాలని ఆమె మనసంతో కోరుకుంటుంది. కానీ తన వల్ల రుద్రకు ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అన్న భయం ఆమెను ఆపేస్తుంది. హీరా బాల్కనీలో కూర్చుని రుద్ర ఇచ్చిన వాకీ-టాకీని చేతిలో పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు రుద్రకి కాల్ చేయాలని ప్రయత్నించినా విరూపాక్ష చెప్పిన బెదిరింపులు గుర్తొచ్చి ఆగిపోతుంది. అప్పుడే కింద నుంచి ఆమె అమ్మ పిలుస్తుంది. హీరా, భోజనం చేసావా అమ్మా? హీరా వెంటనే కళ్ళు నీళ్ళు తుడుచుకొని చేశానమ్మా అని బలవంతంగా నవ్వుతుంది. కానీ తల్లి పైకి వచ్చి ఆమె ముఖాన్ని చూసి ఏదో తేడా ఉందని గమనిస్తుంది. ఏమైంది హీరా, ఎందుకలా ఉన్నావు? హీరా వెంటనే విషయం మార్చేస్తుంది. రుద్ర తన కార్ని నెమ్మదిగా డ్రైవ్ చేసుకుంటూ హీరా ఇంటి దగ్గరికి వచ్చాడు. కానీ ఇంటి ముందే కారు ఆపకుండా కొంచెం దూరంలో చెట్లు ఉన్న ప్రదేశంలో కార్ని ఆపాడు. అక్కడి నుంచి హీరా ఇంటి వైపు చూస్తూ అలాగే కూర్చున్నాడు. హీరా కనిపిస్తుందేమో అన్న చిన్న ఆశ అతని మనసులో ఉంది. అటు ఇంట్లో హీరా తన అమ్మతో మాట్లాడి ఏం జరగనట్టుగా నటిస్తూ తన రూమ్లోకి వచ్చింది. డోర్ క్లోజ్ చేసి కొద్దిసేపటి తర్వాత బాల్కనీలోకి వచ్చింది. అక్కడ నెమ్మదిగా అటు ఇటు నడుస్తూ ఆకాశం వైపు చూస్తూ నిలబడింది. కానీ ఆమె కళ్ళలో మాత్రం కన్నీళ్ళు ఆగడం లేదు. ఇక్కడ రుద్ర తన కారులో ఉన్న బైనాక్యులర్స్ తీసుకున్నాడు. హీరా ఇంటి బాల్కనీ వైపు ఫోకస్ చేశాడు. ఒక్కసారిగా అతని కళ్ళల్లో హీరా కనిపించింది. హీరా అని అతని పెదవులపై చిన్నగా మాట వచ్చింది. అతను వెంటనే బైనాక్యులర్స్తో ఆమె ముఖాన్ని జూమ్ చేశాడు. హీరా ముఖమంతా ఏడ్చి ఎర్రగా మారిపోయింది. కళ్ళ చుట్టూ కన్నీటి జాడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది చూసిన క్షణంలోనే రుద్ర గుండె ఒకసారిగా బరువెక్కిపోయింది. ఏదో జరిగింది అని అతను అనుకుంటూ ఉన్నాడు. బైనాక్యులర్స్ పట్టుకున్న అతని వేళ్ళు తెలియకుండానే బిగుసుకున్నాయి. అతనికి ఇప్పుడు ఒకటే ఆలోచన, హీరాకి ఏం జరగకూడదు, ఆమెకి ఏ చిన్న ప్రమాదం కూడా జరగకూడదు. వెంటనే ఆమెతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు. తన దగ్గరున్న మొబైల్ తీసుకుని హీరాకి ఇచ్చిన వాకీ-టాకీకి కాల్ చేశాడు. హీరా రూమ్లోకి వచ్చేసరికి చిన్నగా బీప్ అనే సౌండ్ వినిపించింది. ఆమె వెంటనే వాకీ-టాకీ తీసుకుని స్క్రీన్పై రుద్ర కాలింగ్ అని కనిపించింది. ఆమె గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. వెంటనే వాకీ-టాకీని తీసుకుని బాల్కనీలోకి వెళ్ళింది. బాల్కనీ డోర్ క్లోజ్ చేసి వాకీ-టాకీని చెవి దగ్గరగా పెట్టుకుంది. అటు రుద్ర మాత్రం ఒక చేతిలో వాకీ-టాకీ పట్టుకుని మరో చేతిలో బైనాక్యులర్స్తో హీరా ముఖాన్ని చూస్తున్నాడు. హీరా ఏం చెప్తుందా? ఆమె మాటల కంటే ఆమె ముఖమే తనకు నిజం చెబుతుందని అతనికి తెలుసు. హీరా తన గొంతులో భయం కనిపించకుండా సాధారణంగా మాట్లాడాలని ప్రయత్నించింది. హలో రుద్ర గారు అని ఆమె పిలిచింది. కానీ ఆమె గొంతులోని చిన్న వణుకు రుద్రకి వెంటనే అర్థమైంది. అతని చూపు మరింత గంభీరంగా మారింది. హీరా, ఆర్ యూ ఓకే? హీరా ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఏమైంది అని రుద్ర మళ్ళీ అడిగాడు. ఆమె సమాధానం చెప్పేలోపే రుద్ర కొనసాగించాడు. వందన నాకు కాల్ చేసింది. నువ్వు విరూపాక్షతో వెళ్ళి చాలాసేపైనా తిరిగి రాలేదని చెప్పింది. ఆమె చాలా టెన్షన్ పడిపోయింది. అతను హీరా ముఖాన్ని చూస్తూ నెమ్మదిగా అడిగాడు. నువ్వు ఇంటికి వచ్చావా లేదా? హీరా వెంటనే కళ్ళలోకి వచ్చిన కన్నీళ్లను తుడుచుకుని బలవంతంగా నవ్వే ప్రయత్నం చేసింది. వచ్చాను రుద్ర గారు. రుద్ర కళ్ళల్లో అనుమానం మరింత పెరిగింది. నిజం చెప్పు హీరా. ఆ మాట వినగానే హీరా గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. రుద్ర మళ్ళీ అన్నాడు. నీ గొంతు వింటేనే నువ్వేదో దాస్తున్నావని నాకు తెలుస్తుంది. హీరా కళ్ళల్లో మళ్ళీ కన్నీళ్లు తిరిగాయి. కానీ ఆమె మాత్రం వాటిని రుద్రకి కనిపించకుండా ముఖం పక్కకు తిప్పుకుంది. ఏమీ లేదు రుద్ర గారు అని చెప్పింది. అటు రుద్ర మాత్రం బైనాక్యులర్స్లో ఆమె ముఖాన్ని చూస్తూ ఉన్నాడు. ఆమె చెప్పేది అబద్ధమని అతనికి అప్పటికే అర్థమైపోయింది. హీరా, నువ్వు నాకు చెప్పకపోయినా పర్లేదు, కానీ నీకు ఏదైనా జరిగితే మాత్రం నేను ఊరుకోను. ఆ మాట విన్న వెంటనే హీరా పెదవులు వణికాయి. ఎన్నో గంటలుగా ఆపుకున్న ఏడుపు ఒక్కసారిగా బయటికి రావడానికి సిద్ధమైంది. కానీ విరూపాక్ష చెప్పిన బెదిరింపులు గుర్తొచ్చి ఆమె నోరు తెరవలేకపోయింది. రుద్ర గారు, నేను అని చెప్పి ఆగిపోయింది. రుద్ర గుండె మరింత కలవరపడింది. హీరా చెప్పు, అసలేం జరిగింది? హీరా కళ్ళ నుంచి చివరికి ఒక కన్నీటి బొట్టు జారిపోయింది. రుద్ర గారు, నాకు మీతో ఒక విషయం చెప్పాలి అని ఆమె నెమ్మదిగా చెప్పింది. అక్కడితో ఆ మాట ఆగిపోయింది. అదే సమయంలో హీరా వెనక నుంచి ఎవరో బాల్కనీ డోర్ వైపు వస్తున్నట్టుగా ఒక చిన్న శబ్దం వినిపించింది. హీరా ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది. రుద్ర కూడా బైనాక్యులర్స్లో ఆ దిశగా చూస్తూ
హీరా అక్కడెవరున్నారు అని గట్టిగా అడిగాడు. హీరా ఒక క్షణం కదలకుండా నిలబడిపోయింది. వెంటనే నెమ్మదిగా వెనక్కి తిరిగి బాల్కనీ డోర్ గుండా తన రూంలోకి చూసింది. అక్కడ ఎవరో నిల్చున్నట్టుగా ఆమెకు అనిపించింది. ఆమె 2 అడుగులు ముందుకు వేసి కొంచెం దగ్గరగా చూసింది. చూసిన వెంటనే ఆమె కళ్ళు షాక్తో పెద్దవయ్యాయి. అక్కడ విరూపాక్ష నిలబడి ఉన్నాడు. హీరా నోటమాట రాలేదు. గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. తన చేతిలో ఉన్న వాకీటాకీ గుర్తొచ్చింది. వెంటనే దాన్ని ఆఫ్ చేసి పక్కనే ఉన్న కిటికీ దగ్గర పెట్టి కర్టెన్ పూర్తిగా వేసేసింది. తన కళ్ళలోని కన్నీళ్లను త్వరగా తుడుచుకుని జుట్టుని సరిచేసుకుంది. ఏమీ జరగనట్టుగా ముఖాన్ని నార్మల్గా పెట్టుకుని బాల్కనీ రైలింగ్ దగ్గరికి వెళ్ళి నిలబడింది. ఆకాశం వైపు చూస్తూ 2 చేతులు కట్టుకుని ప్రశాంతంగా ఉన్నట్టుగా నటించింది. కానీ లోపల మాత్రం ఆమె గుండె భయంతో వణుకుతోంది. ఇంతలో విరూపాక్ష ఆమె రూంలోకి అడుగుపెట్టాడు. మొత్తం రూమ్ని ఒకసారి పరిశీలించాడు. హీరా ఎక్కడా అని అతని చూపు రూమంతా వెతికింది. బెడ్ దగ్గర చూశాడు, కిటికీ దగ్గర చూశాడు, తర్వాత బాత్రూమ్ డోర్ తెరిచి లోపల కూడా చూశాడు. అక్కడ కూడా ఆమె కనిపించలేదు. అతని అనుమానం మరింత పెరిగింది. అప్పుడే అతని చూపు బాల్కనీ డోర్పై పడింది. డోర్ పూర్తిగా క్లోజ్ కాలేదు. విరూపాక్ష పెదవులపై చిన్నగా ఒక సైడ్ స్మైల్ వచ్చింది. అక్కడ ఉన్నావా అని తనలో తానే అనుకుంటూ బాల్కనీ డోర్ తెరిచాడు. హీరా మాత్రం ఏమీ తెలియనట్టుగా ఆకాశం వైపు చూస్తూనే ఉంది. విరూపాక్ష నెమ్మదిగా ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఆమె వెనుక నిలబడి ఒక్కసారిగా ఆమెను వెనుక నుంచి హత్తుకున్నాడు. హీరా అతని ముందు వినగానే హీరా ఒళ్ళు జలధరించింది. వెంటనే అతని చేతుల నుంచి విడిపించుకుని పక్కకు వెళ్ళి నిలబడింది. కోపంగా అతని వైపు చూసింది. విరూపాక్ష మాత్రం ఆమె కోపాన్ని చూసి నవ్వుకున్నాడు. ఆమె దగ్గరకు మరో అడుగు వేశాడు. హీరా అని మళ్ళీ పిలిచాడు. ఆమె ఏమీ మాట్లాడలేదు. విరూపాక్ష ఆమె చుట్టూ నెమ్మదిగా తిరుగుతూ ఆమె ముఖాన్ని గమనించాడు. నీ కళ్ళల్లో కనిపిస్తున్న ఈ కోపం చూస్తుంటే అని కొద్దిసేపు ఆగి వెటకారంగా నవ్వాడు. నన్ను ఇప్పుడే చంపేయాలన్నంత కోపంగా ఉన్నావే? హీరా అతని వైపు అసహ్యంగా చూస్తూ నిలబడింది. ఏమన్నా ప్రేమ ఉందా నీకు అతని మీద అని వెకిలిగా నవ్వుతూ ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఆమె కళ్ళలో భయంతో పాటు రుద్రపై ఉన్న ప్రేమ కూడా స్పష్టంగా కనిపించింది. విరూపాక్ష హీరా ముఖాన్ని గమనిస్తూ వంకరగా నవ్వాడు. అసలు వాడికి అమ్మాయిలంటేనే పడదు కదా, మరి నిన్నెలా ప్రేమిస్తున్నాడు అని వెటకారంగా అన్నాడు. హీరా మాత్రం అతని మాటలకి ఏమీ సమాధానం చెప్పకుండా కోపంగా చూస్తూ నిలబడింది. విరూపాక్ష మళ్ళీ ఆమె చుట్టూ నెమ్మదిగా తిరుగుతూ అంతేలే, నీ అందం అలాంటిది కదా, నిన్ను చూస్తే ఎవరికైనా ఇష్టం కలుగుతుంది అని వ్యంగ్యంగా నవ్వాడు. హీరా అతని వైపు అసహనంగా చూస్తూ ఇంతకీ మీ ఇద్దరి మధ్య అంతా అయిపోయిందా అని అనుమానంగా అడిగాడు. హీరా ఒక్కసారిగా అతని వైపు చూసింది. ఆ ప్రశ్న వెనుక ఉన్న ఉద్దేశం ఆమెకు అర్థమైంది. విరూపాక్ష మాత్రం ఆమె ముఖంలో వచ్చే ప్రతి భావాన్ని గమనిస్తూ సమాధానం కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాడు. హీరా అతని వైపు అసహ్యంగా చూస్తూ ఛీ అని చిన్నగా అనుకుని వెంటనే మరోవైపుకు తిరిగి నిలబడింది. అది చూసిన విరూపాక్ష గట్టిగా నవ్వాడు. హీరా, అందులో ఏముంది, నువ్వు చాలా అందంగా ఉంటావు. మరి నిన్ను ముందు పెట్టుకుని అతను అంత సైలెంట్గా ఎలా ఉంటాడు చెప్పు అని వెటకారంగా అన్నాడు. హీరా అతని మాటలకు మరింత అసహ్యంగా ముఖం తిప్పుకుంది. విరూపాక్ష మాత్రం ఆమెను పైనుంచి కింద వరకు చూస్తూ వంకరగా నవ్వాడు. చెప్పు, అదే నేననుకో, ఈసారికి 10 సార్లని ఆమెను పైనుంచి కింద వరకు చూస్తూ ఉంటాడు. అతని చూపులు తనపై పడడంతో హీరాకు ఒళ్ళంతా పాములు పాకుతున్నట్టుగా అనిపించింది. అసహ్యంతో ఆమె చేతులు తన దుస్తులను బిగించి పట్టుకున్నాయి. విరూపాక్ష మరో అడుగు ముందుకు వేసి ఆమె దగ్గరగా వచ్చాడు. ఏంటి, అతను నిజంగా మగాడేనా అని వెటకారంగా అన్నాడు. కొద్దిసేపు ఆమె ముఖంలోకి చూస్తూ లేదంటే ఇప్పటికీ మీ ఇద్దరి మధ్య ఏం జరగలేదని నా డౌట్, నిజమేనా అని వంకరగా నవ్వాడు. హీరా అతని మాటలకు సమాధానం ఇవ్వకుండా కోపంగా అతని వైపు చూస్తుంది. అదే సమయంలో కొంత దూరంలో చెట్ల మధ్య ఆపి ఉన్న రుద్ర కారులో కూర్చుని ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. అతను రావడం, హీరాని
వెనుక నుంచి హత్తుకోవడం. అప్పటికే అతనికి కోపం నశాలాన్ని కంటింది. వెంటనే బైనాక్యులర్స్ కింద కారులో పక్కకు విసిరి కొట్టాడు. వెంటనే అతన్ని చంపేసి హీరాని అతని దగ్గరికి తీసుకోవాలనిపించింది. కానీ ఇప్పుడు కోపంతో ఏదైనా చేస్తే అది హీరా ప్రాణాలకి ప్రమాదం అని సైలెంట్గా ఉన్నాడు. లేకపోతే ఆ పని ఎప్పుడో చేసేవాడు. మంచి టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. వాడిని టైం చూసి దెబ్బతీయాలి అని. విరూపాక్ష హీరా దగ్గరికి వచ్చి గంభీరంగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ, నేను చెప్పింది గుర్తుందిగా? రేపు నేను మీ నాన్న దగ్గరికి మన పెళ్లి ప్రపోజల్ తీసుకొస్తాను. అప్పుడు నువ్వు చెప్పాల్సింది ఒక్కటే, ఎస్ అని. అర్థమైందా? హీరా భయంతో అతని వైపు చూస్తూ మౌనంగా ఉంటుంది. విరూపాక్ష మరింత కఠినంగా మాట్లాడుతూ, ఏమైనా తింగర వేషాలు వేసి నువ్వు అతనితో కలిసి నన్ను పిచ్చివాడిని చేయాలని చూస్తే మాత్రం నీ అమ్మ నాన్నలు నా ముందే ఉంటారు. వాళ్ళని చంపేయడం నాకు ఒక సెకండ్ పని. అర్థమైందా? అతని మాటలు విన్న హీరాకు ఒకసారిగా చెమటలు పడతాయి. భయంతో వణుకుతూ అతని వైపు చూస్తుంది. హీరా సరే అని తల ఊపుతుంది. విరూపాక్ష పెదవులపై క్రూరమైన చిరునవ్వు మెరుస్తుంది. గుడ్ అంటూ హీరాకు మరింత దగ్గరగా వస్తాడు. హీరా భయంతో ఒక్క అడుగు వెనక్కి వేస్తుంది. విరూపాక్ష ఆమెను చూస్తూ చల్లగా నవ్వుతాడు. కంగారు పడుకో, ఇప్పుడేమి చేయను. కానీ పెళ్ళి తర్వాత నువ్వు నో అన్నా ఏం జరుగుతుందో మాత్రం నీకు బాగా తెలుసు అని అంటాడు. అతని మాటలకు హీరా మరింత భయపడుతుంది. విరూపాక్ష ఆమెను చూస్తూ ఒక క్రూరమైన నవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటి క్రితం అసలు విరూపాక్ష హీరా ఇంటికి ఎందుకు వచ్చాడు అనేది చూద్దాం. విరూపాక్షకు తన ఏజెంట్స్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ అందింది. హీరా ఎవరితోనో రహస్యంగా మాట్లాడుతున్నట్టు అతనికి తెలుస్తుంది. ఆ విషయం విన్న వెంటనే విరూపాక్ష కోపంతో రగిలిపోతాడు. విరూపాక్ష, హీరా నన్ను మోసం చేయాలని చూస్తున్నావా అంటూ వెంటనే హీరా ఇంటికి బయలుదేరుతాడు. కోపంగా ఇంటి తలుపు తట్టి లోపలికి వస్తాడు. అక్కడ హీరా అమ్మ నాన్న అతనికి ఎదురుగా కనిపిస్తారు. విరూపాక్షని చూసిన శ్రీనివాస్ గారు ఆప్యాయంగా నవ్వుతూ, హలో బాబు, ఈ టైం అప్పుడు వచ్చారు? నన్ను పిలిస్తే నిన్నే వచ్చానండి కదా అని అంటారు. విరూపాక్ష వెంటనే తన కోపాన్ని దాచుకొని చిరునవ్వు నవ్వుతాడు. పర్లేదు అంకుల్, హీరా 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 నా దగ్గర కదా పనిచేసేది. ఒక ఫైల్ కోసం వచ్చాను. శ్రీనివాస్ గారు వెంటనే, అవునా బాబు, ఆ ఫైల్ హీరా రూమ్లోనే ఉందేమో, వెళ్ళి తీసుకో బాబు, హీరా కూడా పైనే ఉంది. విరూపాక్ష అక్కడే నిలబడి ఉన్న జానకి గారిని గమనిస్తాడు. ఆమె వైపు చూసి చిన్నగా నవ్వుతూ చేతులు జోడిస్తాడు. నమస్తే ఆంటీ. జానకి గారు కూడా అయోమయంగా చిన్నగా నమస్కారం చేస్తారు. ఓకే అంకుల్, నేను ఫైల్ తీసుకుని వస్తాను అంటూ హీరా రూమ్ వైపు నడుస్తాడు. విరూపాక్ష వెళ్ళిపోతుండగా శ్రీనివాస్ గారు చిన్నగా నవ్వుతారు. ఆ తర్వాత జానకి గారి వైపు తిరిగి, జానకి, మనం ఇక్కడికి వచ్చి ఎంత సేఫ్గా ఉండగలుగుతున్నామంటే దానికి కారణం అతనే. నాకు జాబ్, మన అమ్మాయికి జాబ్, ఇవన్నీ అతని వల్లే. జానకి గారికి ఏం మాట్లాడకుండా అతని వైపు చూస్తుంటారు. అతను మనకు సహాయం చేయకపోయి ఉంటే మనం ఇక్కడ ఇంత సురక్షితంగా ఉండేవాళ్ళం కాదు. మన కూతురు కూడా ఆ రాక్షసుడి చేతిలో అన్యాయమైపోయేది. శ్రీనివాస్ గారి మాటలు వింటున్న జానకి గారి ముఖంలో అయోమయం మరింత పెరుగుతుంది. ఆమెకి ఏమీ అర్థం కావడం లేదు. జానకి గారు మనసులో, అసలు ఈ విరూపాక్ష ఎవరు? శ్రీనివాస్ ఇంత గొప్పగా అతని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? మనకు అతను చేసిన సహాయం వెనుక అసలు నిజం ఏంటి? జానకి గారు అనుమానంగా విరూపాక్ష హీరా రూమ్ వైపు వెళ్ళిన దారిని చూస్తూ ఉండిపోతారు. జానకి గారికి విరూపాక్షను చూస్తుంటే ఎందుకు చాలా అనుమానంగా అనిపించింది. ఆమె మనసులో మాత్రం హీరా చెప్పిన మాటలే తిరుగుతున్నాయి. హీరా ఎవరిని అంత త్వరగా నమ్మదని జానకి గారికి బాగా తెలుసు. అలాంటి హీరా ఒక వ్యక్తిని ప్రేమించిందంటే అతను తప్పకుండా మంచివాడే అయి ఉంటాడని ఆమె మనసులో అనుకుంది. జానకి గారి మనసులో హీరా అతని గురించి ఇంత మంచిగా చెప్పింది, తను ఎంతో ప్రేమిస్తున్నాడని చెప్పింది. కానీ శ్రీనివాస్ మాత్రం అతని గురించి ఇంత చెడుగా ఎందుకు మాట్లాడుతున్నాడు? అసలు ఏం జరుగుతుంది? ఆమెకు ఒక్క విషయం మాత్రం అసలు అర్థం కావడం లేదు. హీరా చెప్పిన దానికి శ్రీనివాస్ చెప్పిన దానికి అసలు సంబంధమే లేదు. ఒకవైపు హీరా అతను చాలా మంచివాడు, నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు అని చెప్పి, మరోవైపు శ్రీనివాస్ గారు మాత్రం రాక్షసుడి చేతిలో మన అమ్మాయి అన్యాయమైపోయేది అని చెప్పారు. జానకి గారి మనసులో అనుమానాలు ఒక్కొక్కటిగా పెరుగుతున్నాయి. అసలు ఈ విరూపాక్ష వల్ల హీరాకి ఏదైనా ప్రమాదం ఉందా? ఇతను మనల్ని ఇక్కడికి తీసుకురావడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి? ఆలోచనలు ఆమెకి మరింత కలవరపెడుతున్నాయి.
అంతలోనే మెట్లపై నుంచి విరూపాక్ష కిందికి వస్తాడు. అతని చేతిలో ఒక ఫైల్ ఉంటుంది. విరూపాక్షని చూడగానే శ్రీనివాస్ గారు, జానకి గారు ఇద్దరూ అతని వైపు చూస్తారు. శ్రీనివాస్ గారు ఏంటి బాబు అని అడుగుతాడు. విరూపాక్ష మాత్రం అక్కడే విషయం చెప్పకుండా, రేపు మీరు కొంచెం ఇంటి దగ్గరే ఉండండి అంకుల్, నేను రేపు మళ్ళీ వస్తాను, అప్పుడు మాట్లాడుకుందాం అని చెప్పి బయటకు నడుస్తాడు. జానకి గారు అతను వెళ్ళిపోతున్న వైపే అనుమానంగా చూస్తూ ఉంటారు. విరూపాక్ష బయటకు వెళ్ళి కారులో కూర్చుంటాడు. కార్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి పైకి చూస్తాడు. హీరా ఉండే బాల్కనీ వైపు అతని చూపు వెళ్తుంది. కానీ అక్కడ హీరా కనిపించదు. విరూపాక్ష పెదవులపై ఒక సైడ్ స్మైల్ మెరుస్తుంది. విరూపాక్ష మనసులో రేపు అన్నీ ఒక కొలిక్కి వస్తాయి అని అనుకుంటూ కార్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే జానకి గారికి వచ్చిన అనుమానం నిజమేనా? విరూపాక్ష అసలు హీరా జీవితంలోకి ఎందుకు వచ్చాడు? అవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చూస్తున్నారు, ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎప్పటి నుంచి పెద్ద ఎపిసోడ్స్ ఇస్తాను. అంతకుముందు ప్రాబ్లం ఉందని చెప్పాను కదా, ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. సో ఇవాళ నుంచి పెద్ద ఎపిసోడ్స్ ఇస్తాను. 2 ఎపిసోడ్స్ రావు, ఒక ఎపిసోడే లాంగ్ ఎపిసోడ్ ఇస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.